హాయ్ ఫ్రెండ్స్, రండి అందరూ కాఫీ తాగుతారు. కాఫీ, పువ్వులు, కుబ్బొసలు. కువైట్లో ఈ కుబ్బొసలు ఫేమస్. మన ఇండియాలో అలాగే ఇడ్లీ, దోశలు, పూర్లు ఎక్కడ బయట దొరుకుతుంది. మేము ఇంట్లో ఉండాలి, మాకేం దొరుకుతుంది. తెస్తే మా చిన్న తీసుకొస్తాడు, లేకపోతే మేము హాలిడే పోయినప్పుడు తినాలి. మళ్ళీ పోతే ఇంకొక విషయం ఏందంతా షేర్ చేసుకోవాలి. ప్రతి నెల జీతంలో అందరికి కూడా నా వీడియో బాగా యూస్ అవుతుంది. ఒకసారి కదా 2 సార్లు చూడండి. నాలాగా అందరూ ఉండొద్దండి. నేను ఏమారిపోయాను. మా ఇంట్లో వాళ్ళ గురించి చెప్తాను. అది నేను సంపాదించే ప్రతి జీతం కూడా మొత్తాన్ని అట్లా ఇచ్చేస్తాను. ఇది 3వ సంవత్సరం. అంటే ఇప్పుడు ఇండియాకి వెళ్తామని చెప్పని మేడం టికెట్ తీస్తూ ఉంటుంది. గోల్డ్ కొనుక్కునేదానికి డబ్బులు లేకుండా అందరినీ అడుగుతా ఉండ, తెలియని వాళ్ళు కూడా అడుగుతా ఉండ. అందరూ ఈ వారం, వచ్చే నెల అలా చెప్తాన్నారు. కానీ ఎవరు కూడా ఇదిగో ఇందా ఈ 50,000 తీసుకువచ్చే నెల ఇచ్చే అలా ఎవరు చెప్పడం లేదు. మీరు సంపాదించే ప్రతి రూపాయిలో కూడా ఇప్పుడు 10 రూపాయలు సంపాదిస్తే మీకంటే ₹1, ₹2 ఎత్తి పెట్టుకోండి. నాలాగా ఉండొద్దండి. ఎందుకంటే నేను ఎందుకు ఎత్తి పెట్టుకోవాలి? నా కొడుకు, నా కోడలు నన్ను చూసుకుంటారు, నాకేం అవసరము అట్లనే అనుకున్నా. కనీసం 22 సంవత్సరాలు కోయిట్లో పనిచేస్తాడా, బ్యాంక్ అకౌంట్ కూడా లేదు నాకు. కానీ ఇప్పుడైతే మాత్రం డబ్బుల కోసం చాలా అయితే ఇబ్బంది పడతాడా. గోల్డ్ కొనుక్కునే దానికోసం కొంతవరకు అయితే ఇచ్చాడు మా చిన్నాడు. అయితే ఇంకా వేరే వాళ్ళని అడిగాను. వాళ్ళు నెల ఆఖరిలో వచ్చే నెల అట్లా అంటున్నారు. కానీ ఇస్తారని చెప్పి కూడా నమ్మకం లేదు. కాబట్టి మనం సంపాదించిన డబ్బులు మొత్తం ఇంటికి ఇచ్చేసి మనం ఎందుకు బాధపడాలి? మనం సంపాదించే ₹10, ₹2 మనకంటే ఎత్తి పెట్టుకొని మిగతా ₹8 ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలి. అదే నేను ఈ 3 సంవత్సరాలు నెల కొద్దిగా నా జీతంలో సగం ఎత్తి పెట్టుకుంటే నాకు ఈరోజు యూస్ అయి ఉంటుంది. ఈరోజు నేను ఇంకొకరి దగ్గరికి పోయి చేసే పరిస్థితి నాకు వచ్చిండదు. చాలా విషయాల వరకు మనం ఇంకొకరిని చూసే నేర్చుకుంటాం. మనకి కొన్ని విషయాలు తెలియదు, కానీ పక్కన వాళ్ళు చూసి మనం నేర్చుకోవాలి. దానికి కారణం ఏమంటే అంతా మన వాళ్ళే. అట్లానే ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎందుకంటే డబ్బు విషయంలో తల్లి బిడ్డకి కూడా లేదు. నేను చెప్పుకోవాల్సిన విషయం ఒకటి. ఎందుకంటే చాలా బాధపడే విషయం. నేను 10 సార్లు ఫోన్ చేస్తే కూడా ఒక్కసారి ఎత్తాడు మా చిన్నోడే. దానికి కారణం డబ్బు. ఎందుకంటే ఎందుకు ఫోన్ ఎత్తాడంటే నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా డబ్బే అడుగుతావు. కానీ నేను అట్ట కాదు. నాకు మేడం జీతం ఇస్తానే 5 నిమిషాలు కూడా ఒక నెలంతా వాళ్ళ దగ్గర తిట్లు తిని ఎన్నో మాటలు పడి నేను జీతం తీసుకుంటా. మా మేడం చేతికి ఇట్లా జీతం ఇస్తానే నాకు నిజంగా అంటే బాధేస్తుంది. మనం పిల్లకాయల్ని కంటాం, కానీ వాళ్ళ బుద్ధుల్ని మనం కనలేం. నాకు ఏడవాలని కాదు, కానీ డబ్బు కోసం అయితే తెలియని వాళ్ళు కూడా అడిగాను. నిజంగా అంటే చాలా బాధేస్తుంది మనసు. జీవితంలో నేను నేర్చుకునేది ఒక్క విషయమే. నాకంటూ నేను ఇంకమేట సేవ్ చేసుకోవాలి. సేవింగ్ అనేది లేకుండా నా జీవితం ఇలా అయిపోయింది. ఇంకమేట అలా కాకుండా నాలాగా ఎవరైనా కానీ చేస్తా అంటే నా వీడియో చూసిన తర్వాత మీరు కూడా బుద్ధి తెచ్చుకోండి. ఎందుకంటే సంపాదించిన డబ్బులు మొత్తం ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసి మనం ఇంకొకరి దగ్గర పోయి చేసే పరిస్థితి మనకి రాకూడదు. ఎందుకంటే మన కాలు చేతులు బాగున్న నాళ్ళే మనం ఇక్కడ పని చేయగలుగుతాం. ఇంటికి పోతే మనల్ని ఎవరు చూడరు. అట్లాంటి అవకాశం ఇప్పుడు నాకు వచ్చింది. ఎందుకంటే ఇన్ని రోజులు నేను అనుకోలేదు మా ఇంట్లో వాళ్ళు నన్ను చూసుకుంటారు, నాకేంటి అనుకున్నా. ఈ రోజు నేను డబ్బు కోసం వాళ్ళ దగ్గర చేసేటప్పుడు వాళ్ళు ఒక్కొక్క మాట అనేది నాకు ఎంతో బాధేస్తుంది. కానీ ఈ బాధ వెనకాల నాకు ఒక్కొక్కసారి అనుకుంటా, మేడం నాకు ఎప్పుడైనా కానీ నా జీతం ఇస్తానే ఒక 5 నిమిషాలు కూడా చేతిలో పెట్టుకోను, ఇట్లా ఇస్తానే అట్లా పంపించేస్తా. ఎందుకంటే అయ్యో బిడ్డ ఎదురు చూస్తాడేమో అని. కాబట్టి మీరందరికి కూడా నేను రిక్వెస్ట్ చేసుకునేది ఒకటే, మీరు ₹10 సంపాదిస్తే మీకోసం ₹1, ₹2 ఎత్తి పెట్టుకొని మిగతా ₹8 ఇంటికి ఇవ్వండి. మీ లైఫ్లో అది వచ్చి మీకు మీ కష్టకాలంలో బాగా అయితే యూస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి, ఓకేనా? ఎందుకంటే పొద్దున్నే ఏంద్రబ్బా ఇది ఏడుస్తుంది అనుకుంటున్నారు. నేను డబ్బు కోసం ఈ 2 వారాల నుంచి నేను ఎంత బాధపడతాను అనేది అది నాకే తెలుసు. నాలాంటి పరిస్థితి మీ ఎవరికి కూడా రాకూడదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. చాలా